నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. దీని తాలూకు ఇంపాక్ట్ కన్యా రాశి వాళ్ళ మీద ఏ విధంగా చూపిస్తుంది అంటారు? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కన్యా రాశి వారికి ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా పాక్షరము, కన్యారాశి వారు అనగానే పాపి పూపే అక్షరాలతో ఉండేటువంటి వారు, ఠాక్షరంతో ఉండేటువంటి వారు కూడా. మరి కన్యారాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. మరి అందరికీ కన్యారాశి వారికి అంటే మాత్రము కాదు అని చెప్పొచ్చు. కొందరికి ఎందుకు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము వీడియో చివరిలో చెప్పుదాం. గ్రహణ సమయము, పట్టువిడుపు ఇవన్నీ చూసుకున్నట్టయితే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము 7వ తారీఖు మనకు ఇట్టి సెప్టెంబర్ నెలలో ఉండబోతున్నది. దీనికి సంబంధించినటువంటి స్పర్శకాలము 9:56 PM. మధ్యమ సమయంగా చెప్పుకునేటువంటిది 11:41. అదేవిధంగా గ్రహణానికి సంబంధించినటువంటి మోక్ష కాలము మనకు 1:26 AM. సో 7వ తారీఖు 9:56కు రాత్రి మొదలైనటువంటిది 1:26 మనకు తెల్లవారుజామున 8వ తారీఖు ముగుస్తూ ఉన్నది. ఇట్టి కన్యారాశి వారు గ్రహణాన్ని పూర్తిగా చూడొచ్చును. సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏమిటి అంటే, కొంత ఎవరైతే అనారోగ్యంతో బాధపడేటువంటి వారికి అనారోగ్య సమస్యలు నివృత్తి అవుతూ కొత్తగా ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చును. మేబీ జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలలో ఎవరిదైతే కన్యారాశో, భార్యది కన్యారాశి అయితే భర్తకు ఆరోగ్య సమస్య రావచ్చును. భర్తది కన్యారాశి అయితే భార్యకు ఆరోగ్య సమస్య రావచ్చును. ఇది బాగా గమనించుకోండి అన్నారా. సో ఓవరాల్గా ఇట్టి లేదా స్థాన చలనము, ప్రదేశ మార్పులు, ఉద్యోగ మార్పులు భర్తకు, భార్యదైతే భర్తకు, భర్తదైతే ఒకవేళ భార్యకు ఏమైనా, భార్య కన్సీవ్ అవ్వడం కానీ లేదా హాస్పిటల్కి వెళ్ళడము, ఏదైనా సర్జరీస్కు కావచ్చును, ఏదైనా మేబీ ఛాన్సెస్ ఉన్నవి. జాగ్రత్త అని చెప్పుకోవచ్చును. ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఇలాంటివి ఉంటుంది. మొత్తం మీద కన్యారాశి వారికి బాగుంది. కానీ ఇంపాక్ట్ ఇంట్లో ఉండేటువంటి వారందరికీ ఉంటుంది. మనం ఒక్కరమే లేం ప్రపంచం మీద. మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. నీ జాతకంలో యోగం, నా జాతకంలో యోగం ఉంటేనే మనం మాట్లాడుకుంటున్నాం. మన వీడియో చూస్తున్నారు, అద్భుతమైన కామెంట్స్ పెడుతున్నారు, విశేషమైనటువంటి కాల్స్ వస్తున్నవి. యోగం వారికి గత జన్మలో, పూర్వజన్మలో ఉండేటువంటి యోగం ఏర్పడితేనే 100 మంది ఇట్లో దగ్గర 60-70 మంది కాల్స్ చేస్తున్నారు. మిగిలిన 30 మందికి 40 మందికి యోగం లేదు, వారికి అవసరం లేదు. వారికి వేరే వారితో ఉండొచ్చు యోగాలు అట్లా. సో ఎవరైతే ఇక్కడ మరి కన్యారాశి జాతకులు ఉన్నారో చాలా సంతోషం అని చెప్పుకోవచ్చును. ఇట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణము తర్వాత వీరికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ రాబోయే 108 నుంచి సుమారుగా 108 రోజులు కూడా వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఇంకా వీరికి సంబంధించింది చూసుకుంటే చక్కటి పుణ్యాలకు సంబంధించినటువంటి పనులను చేస్తూ ఒక పుణ్యాన్ని మూటగొట్టుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. దీని తర్వాత అంటే ఒక గుడి నిర్మించాలి అనేటువంటి భావనలో ఉన్నారు. కొన్ని ఏండ్లా ఆల్ ఆఫ్ సడన్గా వారికి కమిటీ అంతా సహకరించడం కానీ లేదా ఇంకేదో జరగడం కానీ ఓకే, ఇది ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండేదే కదా. దీంతో పాటుగా ఫ్యామిలీని తీసుకొని ఏమైనా తీర్థయాత్రలకు వెళ్ళడం, ఏది రాబోయే 108 రోజులు, సుమారుగా 3 నెలల నుంచి వెళ్ళి 6 నెలలు ఉంటుంది దీని ఇంపాక్ట్. ఇక అదేవిధంగా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే
చక్కటి కీర్తి, అద్భుతమైనటువంటి కీర్తి, చక్కటి ఆరోగ్యము, మంచి ఆరోగ్యముతో, అనారోగ్య సమస్యలతో ఉండేటువంటి వారికి చక్కటి ఆరోగ్యము ప్రసాదిస్తుంది అమ్మవారు వీరికి ఆ చంద్రగ్రహణం ద్వారా. అదేవిధంగా అద్భుతమైనటువంటి ధనాదాయము ఏర్పడుతుంది. ఏదో ఒక ఆఫర్ కానీ లేదా ఏదో ఒక రకంగా కానీ వీరికి చక్కటి అవకాశాలు రాబోతున్నవి. అదేవిధంగా వీరి ఇంట్లో ఉండేటువంటి స్త్రీలను వీరెంత గౌరవంగా చూసుకుంటారో అంతటి అద్భుతమైనటువంటి ఫలితం వీరు పొందుతారు. అదేవిధంగా గృహమునందు శుభకార్యాలు చేసేటువంటి అద్భుతమైనటువంటి యోగము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఒక నివాస ప్రాప్తి వీరికి లభించబోతూ ఉన్నది. అంటే సొంత ఇంటి కళ లేదా ఒక ల్యాండ్ తీసుకోవడం లేదా ఏదైనా ఒక వీరి అమ్మగారికి కానీ ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వడం కానీ ఇలాంటివి సూచనలు మనకు గోచరిస్తూ ఉన్నవి. దీంతో పాటుగా ధాన్య అభివృద్ధి, చక్కటి ధాన్య అభివృద్ధి ఉంది. గృహ నిర్మాణ అవకాశాలు ఇక్కడ మళ్ళీ వచ్చింది. సో గృహము నిర్మించాలి అని ఎవరైతే అనుకుంటున్నారో గృహ నిర్మించేటువంటి అనుగ్రహము అమ్మవారు మీకు ఇస్తుంది. ఇక అదేవిధంగా ధనాదాయము, ఎవరు ఏ ఏ రంగంలో ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి ధనాదాయం ఏర్పడబోతూ ఉన్నది. ఇది అక్షర సత్యం, అంతే. ఎవరో చెప్పింది ఏమి విని ఊహించుకోవాల్సిన పని లేదు. ఇక అదేవిధంగా శత్రు పరాభావము అంటే వెనుకటి కాలంలో అయితే రాజుపై దండెత్తేటువంటి వారు శత్రువులు. మరి ఈ రాజు దగ్గర ఉండేటువంటి ఆయుధాలను చూసి ఎదుటి వ్యక్తి భయపడి పరిగెత్తినటువంటి సందర్భాలు. శత్రు మనకిక్కడ పరాభావము అంటే శత్రువులు గజ 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 వణికేటువంటి విధంగా మీకు మీ లోపల అమ్మవారి దర్శనం వారికి కల్పిస్తుంది. అరే ఇన్ని రోజులు నేను వీడిని బాధ పెట్టానా, అరే వీని మీద ఏడిచానా, అయ్యో వద్దు అని మీ మంచి మనసుకు కానీ మీరు చేసేటువంటి మంచి పనులకు కానీ తనకు తాను రియాక్ట్ అవుతాడు మనసులో శత్రువులు, అది గమనించుకోండి. అదేవిధంగా చక్కటి బంధుజన సంతోషం అంటే శుభకార్యాలు చేసే సందర్భంలో బంధువులందరూ రావడం జరుగుతుంది. మంచి లాభాలు కూడా, అంటే లాభాలంటే అద్భుతమైన సంతోషకరమైనటువంటి సందర్భాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నవి. కనుక మరి కన్యా రాశి అనగానే ఇన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు. మరి నాది కన్యా రాశే, మరి నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాల్సింది. వారు జన్మించినటువంటి సమయంలో డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని కొట్టగా ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నం నుండి ఏర్పడేటువంటి ఫలితాలు. మరి మాకు జాతకమే లేదు అనుకుంటే మీ ఇంట్లో ఎవరిదైనా కానీ లేదా ప్రశ్నాశాస్త్రం ద్వారా నేను చెబుతాను. విన్నవా? భైరవ ప్రశ్న శాస్త్రము మనకు ఉన్నది. ఈ కాలభైరవ ప్రశ్న శాస్త్రం ద్వారా వారి స్థితిగతులు, వారి పరిస్థితులు అన్నీ చెప్పేద్దాం. కనుక అది విషయము. మరి ఈ కన్యా రాశి వారు తప్పకుండా కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి జపాది కార్యక్రమాలు మీకు ఇష్టమైనటువంటి భగవంతుని యొక్క నామస్మరణతో ఈరోజు జపం చేసుకోండి. ఓవరాల్గా కన్యా రాశి వారి పరిస్థితి చంద్రగ్రహణం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.